వెరీ హ్యాపీ. అందరూ కలీగ్స్ అందరూ చాలా హ్యాపీ మాట. ఈ షార్ట్ ఫిల్మ్‌లో యాక్చువల్‌గా మాజీ ఉపరాష్ట్రపతి మన వెంకయ్య నాయుడు గారు, అలాగే గరికపాటి గారు వాళ్ళు గూడా వాళ్ళతో పాటు కూడా స్క్రీన్ షేరింగ్ అయితే జరిగింది. మీకప్పుడు ఏమనిపించింది? ఎక్స్‌పీరియన్స్ ఎలా? అంటే ఈ విధంగానే అట్‌లీస్ట్ ఆళ్ళిద్దరిని కలవడం జరిగింది. ఈ సినిమా షూటింగ్ వలన. ఆయన పాపం వెంకయ్య నాయుడు గారు ఆ రోజు మేము కలవడం, ఆయన అక్కడ వాళ్ళ ఇంట్లోనే టిఫిన్‌లు చేసాం. ఆయన బాగా తెలుసనుకుంటా. వనజీవి గారు కూడా ఆయనకు కూడా సన్మానం చేశారు. సో, ఆ రోజంతా షూటింగ్ అక్కడే చేశాంమాట. సో, ఆ విధంగా మెట్ సో మెనీ పీపుల్ లైక్ దట్. డైరెక్టర్ గారు, యాక్చువల్‌గా ఇలాంటి ప్రయత్నాలు చేసే ముందు స్టార్టింగ్ కొద్దిగా బడ్జెట్ పెట్టడానికి ఎవరు ముందుకు రారు. ఇప్పుడు అవార్డ్ వచ్చింది కాబట్టి సక్సెస్ చూసారు కాబట్టి కొంతమంది మిమ్మల్ని అప్రోచ్ అవుతుంటారు. ఇలాంటివి మేము మా దగ్గర ఇవి వీళ్ళతో చేద్దాం, వాళ్ళతో చేద్దాం బయోపిక్ అని చెప్పి కొద్దిగా సలహాలు ఇస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు ఎవరైనా అప్రోచ్ అయ్యారా? ఇప్పుడు ఎలా ఉంది? బిఫోర్ ఎలా ఉంది? ఆఫ్టర్ ఇప్పుడు ఎలా అనిపించింది? 10 సినిమాలున్నాయి ఇలాంటి లైన్‌లో. అవార్డ్ వచ్చిన తర్వాత. బేసికల్‌గా అవార్డ్ డైరెక్టర్ నేను. ఇది అనౌన్స్ చేసిన తర్వాత ఇలాంటి కాన్సెప్ట్‌లో 10 ఉన్నాయి. అది చేస్తాం. తప్పకుండా చేస్తాం. వాళ్ళందరూ చూస్తూనే ఉంటారు. తప్పకుండా చేస్తామండి. చాలా థ్యాంక్ యూ. బ్రహ్మాజీ గారు సార్. సార్ మీ స్పీచెస్‌లోనే ద బెస్ట్ నాకు ఫేవరెట్ అయింది యూ ఆల్వేస్ లుక్ లైక్ ఎ యంగ్ బాయ్ అని మీరు అంటూ ఉండడం అనేది బాగా ఇష్టం నాకు. లైక్ ఈ సినిమాలో ఇటువంటి టైప్ ఆఫ్ రోల్ అటెంప్ట్ చేసినప్పుడు యాజ్ అ క్యారెక్టర్‌గా అంటే యాజ్ అ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వాట్ డిడ్ యూ థాట్ అంటే ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి వాట్ మేడ్ యూ టు అటెంప్ట్ దిస్ అంటే మీరేం చెప్తారు? అదే ఇప్పుడు ఆ యంగ్ అన్నారు కదా! దాన్ని బ్రేక్ చేద్దామని అలాగా. అండ్ టాలీవుడ్‌లో ఎవరికైనా ఈ ఒక అంటే ఇప్పుడు ఇదివరకు అవార్డ్ రాకముందయితే ఈ రికగ్నిషన్ అనేది ఎంత మంచిగా చేసినా జనాల్లోకి వెళ్ళలేదనిపించింది. బట్ ఇప్పుడు వెళ్ళింది కాబట్టి టాలీవుడ్‌లో ద బెస్ట్ థింగ్ యాక్టర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికి ఇది మీ ఫేవరెట్ అయిన యాక్టర్ దగ్గరికి ఎవరి దగ్గరికి తీసుకెళ్ళాలనుకుంటున్నారు చూపించడానికి? యాక్చువల్లీ చిరంజీవి గారిని కలుద్దాం అనుకుంటున్నాం. ఆయనతో కూడా ఒక మొక్క నాటించాలి. ఎందుకంటే ఆయన కలిసినట్టున్నారు కదా! వనజీవి రామయ్య గారు కూడా ఆయన కలిసారు. సన్మానం చేశారు ఆయన మన చిరంజీవి గారు. సో, ఆ విధంగా ఈ సినిమాని ఆయన ద్వారా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాం. ఓకే సార్. థ్యాంక్ యూ.